మనం ఏం చేస్తే అది మనకి తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఎవరికన్నా మోసం చేస్తే అది నీకు తిరిగి వస్తుంది, ఎవరికన్నా దానం చేస్తే అది నీకు తిరిగి వస్తుంది. అలాంటప్పుడు పాపం ఆ చిన్ని చిన్ని యానిమల్స్ని చంపుకొని తినడం, ఆడుకోవడం, అవన్నీ మనం చేసినప్పుడు అవి కూడా మనకి తిరిగి వస్తాయి కదా. ఇంకా ఆవుల్ని బర్రెల్ని అయితే వాటికి ఇష్టం లేకున్నా బలవంతంగా వాటిని ప్రెగ్నెంట్ చేసి ఆ పుట్టిన పిల్లల్ని వాటి నుంచి దూరం చేసి వచ్చిన మిల్క్ అంతా పిండేసి మళ్ళీ ఇంకా మిల్క్ ఎక్కువ రావడానికి ఏవేవో ఇంజెక్షన్స్ ఇచ్చి మొత్తం దాన్ని అంతా యూస్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రెగ్నెంట్ చేసి కొంచెం గ్యాప్ కూడా ఇవ్వకుండా, మనుషులకైతే కనీసం కొన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకుంటాం రెండో పిల్లని కనడానికి, వాటికి గ్యాప్ ఉండదు. మళ్ళీ ప్రెగ్నెంట్ చేస్తారు, మళ్ళీ పిల్లని తీసేసుకుంటారు, మళ్ళీ పాలు అన్నీ పిండేస్తారు, మళ్ళీ ప్రెగ్నెంట్, మళ్ళీ పిల్లలు తీసేయడం, మళ్ళీ పాలు. ఇలా పాలు అది ఎన్ని ఇయర్స్ వరకు ఇవ్వగలుగుతుందో అన్ని ఇయర్స్ తీసుకొని దాని ఒంట్లో ఓపిక అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఈ బీఫ్ కోసం దాన్ని అమ్మేయడం. ఏంటి ఇదంతా?